బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 7 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సూచించారు. విచారణలో పలు అంశాలు ఏసీబీ చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 7 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సూచించారు. విచారణలో పలు అంశాలు ఏసీబీ చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 7 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సూచించారు. విచారణలో పలు అంశాలు ఏసీబీ చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 7 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సూచించారు. విచారణలో పలు అంశాలు ఏసీబీ చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు సమాచారం. ఈ కేసుపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రామోన్. ముఖ్యంగా ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించిన వ్యవహారం అంతా
రోజు రోజుకు ఒక తెలంగాణలో ఉధృత వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ విషయంలో ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ ఆఫీస్ కు పిలవడం జరిగింది. దీంట్లో అనేక విషయాలను ఏసీబీ అధికారుల ముందు పెట్టడం జరిగింది. దాదాపు ఉదయం 10 గంటలకు వచ్చిన కేటీఆర్ ఇప్పటి వరకు అంటే 7 గంటల పాటు విచారణ జరిగిందని చెప్పదు. ఒక సుదీర్ఘ విచారణ ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించినట్టు తెలుస్తుంది. ఈ విచారణలో అనేక అంశాలకు ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన విషయాలు, నిబంధన ఉల్లంఘించిన దానికి సంబంధించింది, అట్లాగే ప్రభుత్వం అధికారికంగా చెప్పకుండా ఎట్లా నిబంధనలు, అట్లాగే ప్రజా ధనాన్ని వినియోగం ఎట్లా చేశారనే దానికి సంబంధించింది, ఇట్లాగే రేసుకు సంబంధించిన అనేక విషయాలు ఈ కేటీఆర్ విషయంలో పెట్టడం జరిగిందనేది తెలుస్తుంది. మొత్తానికి ఏసీపీ అధికారులు కేటీఆర్ కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు రావడానికి ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి కేటీఆర్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కేసు విచారణ ముగిసింది. ఈ విచారణలో అనేక అంశాలు అయితే ఏసీపీ అధికారులు కేటీఆర్ ను విచారించడం జరిగిందని చెప్పొచ్చు. ఈ విషయాలే కాకుండా ఇంకా అనేక అంశాలపైన కూడా ఏసీపీ అధికారులు కేటీఆర్ ముందు చర్చ చేసినట్టు కూడా తెలుస్తుంది. శ్రేయ. థ్యాంక్ యూ రాములు.